వెల్కమ్ టు త్రిబుల్ బేసిక్ టీచింగ్ ఛానల్. సో స్టూడెంట్స్, మనం ప్రీవియస్ వీడియోస్లో ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ అనేది ఎలా రాయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు హిందీ హ్యాండ్ రైటింగ్ అనేది ఎలా రాయాలో నేర్చుకుందాం. ఎప్పుడైనా హ్యాండ్ రైటింగ్కి ఒకటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 3 ఫింగర్స్ క్యాచింగ్ ఫింగర్, ఇది సపోర్ట్ ఫింగర్, ఇది హోల్డ్ ఫింగర్. సో ఇప్పుడు ఏంటంటే హిందీ హ్యాండ్ రైటింగ్లో మనకు లైన్స్ ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి. ఓకే చిల్డ్రన్, మన ఇంగ్లీష్లో ఎలా ఉంటాయి లైన్స్, మనకి ఇలా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఎలా రాయాలని చెప్పాను, HOW, హౌ ఆర్ యూ. ఓకే, ఇలా. నెక్స్ట్ హిందీ హ్యాండ్ రైటింగ్కి వచ్చేసరికల్లా ఇక్కడ డౌన్ లైన్ నుంచి టచ్ చేసి రాస్తున్నాం, కానీ హిందీలో వచ్చేసరికల్లా ఇక్కడ ఇంగ్లీష్లో వచ్చేసరికల్లా డౌన్ అనేది లైన్ టచ్ చేసి రాస్తున్నాం. బట్ హిందీలో వచ్చేసరికి ఇక్కడ మనం పైన లైన్ టచ్ చేసి రాయాలి చిల్డ్రన్. ఎలా అంటే ఆమ్, అచ్చా, ఫల్, హే. ఓకే చిల్డ్రన్, ఆమ్, అచ్చా, ఫల్, హే. ఇప్పుడు నేను రాస్తూ ఎలా అయితే వర్డ్స్ రీడ్ చేస్తున్నానో అలాగే మీరు రాస్తూ వర్డ్ అనేది రీడింగ్ కూడా చేసి రాస్తే ఈజీగా లెర్నింగ్ అనేది అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏముంది, ఆ, మా, ఆమ్. ఇంకోటి ఏంటంటే ఇలాంటి వర్డ్స్ ఉన్నప్పుడు రీడింగ్ అనేది ఎలా చేయాలో అర్థం కాదు పిల్లలకి. ఫస్ట్ లెటర్ వచ్చేసి ఆ, ఇదేంటి సడన్గా చూస్తే అర్థం కాదు. లెటర్ వచ్చేసి చా, చా, చాని హాఫ్ చా రాస్తే ఇలా ఉంటుంది. చాకి హాఫ్ చా అంటే చావత్తు ఇలా ఉంటుంది. ఇదేంటిది సెకండ్ చా, చా, చా. సో ఇదేంటి చా. ఇక్కడ ఏంటంటే మొత్తము ఆని చాని ఒకేసారి చదువుతున్నాం. ఆని చాని ఒకేసారి చదువుతూ ఎంబటే మళ్ళీ సెకండ్ చా చదవాలి. ఎలా, అచ్చా. ఇది ఫస్ట్ చా కాబట్టి ఠక్కుమని రీడ్ చేస్తున్నాం. ఇది సెకండ్ లెటర్ కాబట్టి లాగ్ చేసి రీడ్ చేస్తున్నాం. ఎట్లా, అచ్ చా, అచ్చా. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఇలా రాస్తే ఏంటంటే ఎప్పుడైనా కానీ ఈ విధంగానే ప్రజెంటేషన్ ఉంటే వర్డ్స్ దూరంగా, ఇంకా కొంతమంది పిల్లలు రాయమంటే ఎలా రాస్తారు ఇదే వర్డ్ అంటే ఇలా రాస్తారు. ఇలా రాస్తే మీకు హ్యాండ్ రైటింగ్ బుక్ ప్రజెంటేషన్ కానీ ఎగ్జామ్ ప్రజెంటేషన్ కానీ రాంగ్ మార్క్స్ పడతాయి. హ్యాండ్ రైటింగ్కి డెఫినెట్గా మార్క్స్ ఉంటాయి చిల్డ్రన్. సో ఎప్పుడైనా హిందీ వర్డ్స్ అనేది చిన్నగా ఇలా ఇంగ్లీష్ వర్డ్స్ లాగా కాదు, పెద్దగా రాయాలి. ఎప్పుడైనా హిందీ వర్డ్స్ అనేది పెద్దగా రాస్తేనే మన ప్రజెంటేషన్ అనేది నీట్గా ఉంటుంది, మనకు గుడ్ మార్క్స్ అనేది పడతాయి. ఓకే చిల్డ్రన్, కీప్ ప్రాక్టీస్.